నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మా అక్కయ్య కూతురు తన ముఖ పుస్తకం అదేనండి ఫేస్బుక్ ద్వారా నా ముఖాన ఒక సందేశం పడేసిందండి. కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకుంటూ నా ఫేస్బుక్ను తెరిచి చూస్తే, హాయ్ పిన్ని, నా కొత్త సైకిల్ ఎలా ఉంది, కొంచెం నా సైకిల్ని ఆశీర్వదించవచ్చు కదా అంటూ తన కొత్త సైకిల్ ఫోటోని పెట్టి సందేశం పంపింది. చెప్పొద్దు, బుజ్జి సైకిల్ ముద్దొస్తూ ఉంది. ఆ సైకిల్ చూడగానే నా మనసు ఎటో వెళ్ళిపోయిందండి. మా ఇంటి దగ్గర మైదానంలో మొదటిసారి స్నేహితురాలతో కలిసి సైకిల్ నేర్చుకున్న రోజులు గుర్తుకొచ్చేశాయి. తొక్కడం దాకా మోకాలి చెప్పుకి దెబ్బ తగిలించుకొని చెబితే ఇంట్లో తిడతారని పరికిణీ కింద కాలు దాచేసి చివరికి జ్వరం తెచ్చుకొని ఇంట్లో అందరినీ గాబరా పెట్టడం గుర్తొచ్చింది. ఉదయం పూట ఖాళీగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లపై సైకిల్ పందాలు పెట్టుకుని గెలిచిన ఆనందం గుర్తొచ్చింది. ఇవాళ నా అంతటి నేను కార్ డ్రైవ్ చేస్తూ ఆ రోడ్డు మీదే తిరిగినా ఆ చిన్నప్పటి సైకిల్ తొక్కిన ఆనందం మాత్రం రాదండి. కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సౌందర్య లహరి మలేషియన్ టౌన్షిప్ సర్కిల్ KPHP 6 phase లో ఉన్న షాయర్స్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ సుజితారెడ్డి గారు. ఇవాళ సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సుజిత గారు. నమస్కారం జాహ్నవి. ఇవాళ మా సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు నేను కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మన మోడల్ జ్యోతి ఉందండి ఇక్కడ. తినకి స్కిన్ చూస్తే మనము పిగ్మెంటేషన్ బాగా కనిపిస్తుంది. స్కిన్ ట్యాన్ మీకు ఆల్ ఓవర్ స్కిన్ బాగా కనిపిస్తుంది. అండ్ మన ఇన్నర్ స్కిన్ టోన్ కి ఈ స్కిన్ టోన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇలాంటి స్కిన్ టోన్ కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ చాలా వర్క్అవుట్ అవుతుంది అనమాట. సో తన ఒరిజినల్ కలర్ ని తను బ్యాక్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మనం క్లీన్జింగ్ చేద్దామండి. పోస్ట్ క్లీన్జింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను. ఓకే. మనం ఇప్పుడు వచ్చేసి రెగ్యులర్ క్లీన్జింగ్ చేసాము టు రిమూవ్ ద డస్ట్ మేకప్ అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి డీప్ పోర్ క్లీన్జింగ్ చేస్తున్నాము. డీప్ పోర్ క్లీన్జింగ్ వచ్చేసి మెడికేటెడ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బై డిక్రీజింగ్ లోషన్ అంటాము. సో ఇదేం చేస్తుందంటే మనకి ఆయిల్ కంటెంట్ ని స్కిన్ పోర్స్ నుంచి రిమూవ్ చేస్తుంది. అంటే స్కిన్ పోర్స్ నుంచి మనకి క్లీన్ అవుట్ అవుతుంది స్కిన్. మనం ఎప్పుడైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు డీప్ క్లీన్స్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చేస్తున్నది డీప్ క్లీన్జింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది కదా? డీప్ క్లీన్జింగ్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైట్ గా తినది కొంచెం అన్ఈవెన్ టోన్ అండ్ కొంచెం డ్రైగా అలాగా కనిపిస్తుంది, అంటే డ్యామేజ్డ్ గా కనిపిస్తుంది కదా స్కిన్. సో దాన్ని కొంచెం ఎక్స్ఫోలియేట్ చేద్దాము. సో దానికి మనం ఒక చిన్న స్క్రబ్ యూస్ చేస్తున్నాము. లైట్ స్క్రబ్ చేస్తాము. సో మనం స్క్రబ్ యూస్ చేసి కొంచెం ఏముందో అన్ఈవెన్ టోన్ ని కొంచెం ఎక్స్ఫోలియేట్ చేద్దాము. ఓకే అండి. స్క్రబ్బింగ్ ఎంతసేపు ఉంటుంది? స్క్రబ్బింగ్ వచ్చేసి నాట్ ఈవెన్ మోర్ దెన్ 2 minutes అనమాట. ఓన్లీ 2 minutes చేయాలి. విత్ సర్క్యులర్ మోషన్ విత్ మైల్డ్ ప్రెషర్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. హార్ట్ స్ట్రోక్స్ ఇవ్వకూడదు. హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు కూడా స్క్రబ్బింగ్ లో ఈవెన్ రెగ్యులర్ యూజ్ లో కూడా మీరు హార్ట్ స్ట్రోక్స్ ఎప్పుడు ఇవ్వకూడదు స్క్రబ్బింగ్ లో. ఓకే అండి. ఈ స్క్రబ్బింగ్స్ కూడా స్కిన్ టోన్ ని బట్టి యూస్ చేస్తూ ఉంటారా మీరు? స్క్రబ్బింగ్స్ కూడా మనకి స్కిన్ టోన్ ని బట్టి యూస్ చేసుకుంటాము. ఓకే అండి. ఇప్పుడు మనం ఈ స్క్రబ్ మనం ఏదైతే రబ్ చేసామో మీకు నార్మల్ గా బయట కూడా రెడీమేడ్ కిట్స్ లాంటివి, చిన్న మినీ కిట్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి. సో అందులో కూడా మెన్షన్ చేసి ఉంటారు లైక్ స్క్రబ్ ఇంతసేపు చేసుకోవాలి, 5 minutes or 2 minutes అని, అండ్ జెల్ మసాజెస్ అని, ప్యాక్స్ అని, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఓకే అండి. ఆల్మోస్ట్ ఆల్ క్లీనింగ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు మనం చేస్తున్నది కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ కాబట్టి మనం ట్యాన్ ప్యాక్ అప్లై చేద్దామండి. వాట్ ఎవర్ ద ట్యాన్ ఏమైందో అమ్మాయి స్కిన్ కి, ఆ ట్యాన్ ని రిమూవ్ చేయడానికి మనం ఒక ప్యాక్ ఉంది. అది కూడా హెర్బల్ ప్యాక్ ఉంటుంది. సో దాన్ని మనం అప్లై చేద్దాము. అది వచ్చేసి ఒక 5 to 10 minutes ఉంచుతామండి డ్రై అయ్యేంత వరకు. దాని తర్వాత దాన్ని లైట్ గా మసాజ్ చేస్తూ రిమూవ్ చేస్తాం అనమాట. సో మనం ఇప్పుడు ట్యాన్ ప్యాక్ అప్లై చేద్దాం. ఓకే అండి.
సుజిత గారు ప్యాక్ ఆరిపోయింది కదా? అవునండి, ప్యాక్ ఆరిపోయింది. ఇప్పుడు మనము క్లీన్ చేసేసుకున్నాము ప్యాక్ ని. క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం విత్ ద మిషన్ యూస్ చేస్తున్నాం అనమాట, అల్ట్రాసోనిక్. సో దానికి రిలేటెడ్ జెల్ అప్లై చేసి లోషన్ అప్లై చేసి దాన్ని మనం అల్ట్రాసోనిక్ మిషన్ తోటి చేస్తున్నాం అనమాట. సో దీన్ని కూడా రిమూవ్ చేసేప్పుడు కూడా ప్యాక్ కూడా వెరీ మైల్డ్ గా హ్యాండిల్ చేయాలండి స్కిన్ ని. సో వెరీ స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటూ రిమూవ్ చేయాలి. మనం ఇప్పుడు ప్యాక్ ని క్లీన్ చేసాం కదండి. సో ప్యాక్ అంతా రిమూవ్ అయిపోయింది మన ఫేస్ నుంచి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం లోషన్ అప్లై చేస్తున్నాం అనమాట. లోషన్ దేనికి అప్లై చేస్తున్నాం అంటే కలర్ ఇంప్రూవింగ్ లోషన్ అప్లై చేస్తున్నాం అనమాట, టు ఇంప్రూవ్ ద కలర్ అండ్ రిమూవ్ ద ట్యాన్, పిగ్మెంటేషన్, ఎవ్రీథింగ్ అండ్ పింపుల్ మార్క్స్ అన్ని. సో మనం లోషన్ అప్లై చేసి మనం వీఆర్ యూజింగ్ ద మెషిన్ అనమాట, అల్ట్రాసోనిక్ మెషిన్ అంటారు. ఆ అల్ట్రాసోనిక్ మెషిన్ వల్ల మనకి స్కిన్ డీప్ లేయర్స్ వరకు మన క్రీమ్ వెళ్తుంది అనమాట. సో అలా మనకి లోపల నుంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు లోషన్ అప్లై చేద్దాము. ఓకే అండి, మీరు మెషిన్ అప్లై చేస్తున్నా అన్నారు కదా, దాని వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఏం లేదా? లేదండి, సెట్ అవ్వలేదు అంటే లేదండి, ఇది టోటలీ సేఫ్ గా ఉంటుంది మెషిన్. ఇది ఏంటంటే జస్ట్ మన డీప్ స్కిన్ లేయర్స్ వరకే వెళ్తుంది. ఏదైతే మనం యూస్ చేస్తున్నామో అల్ట్రాసోనిక్ వేవ్స్, అది మన స్కిన్ డీప్ లేయర్స్ వరకే వెళ్తుంది. సో అక్కడ నుంచి మనకి రిపేర్ ఉంటుంది స్కిన్. సిట్టింగ్ కి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ట్రీట్మెంట్ డ్యూరేషన్ టైంలో. లైక్ సన్ స్క్రీన్స్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్స్ మాత్రం అప్లై చేయాలి. అండ్ ఫేస్ వాషెస్ కూడా మేము రిలేటెడ్ సజెషన్ చేస్తాము, ఏదంటే అది యూస్ చేయకుండా. ఎందుకంటే అన్ని క్రీమ్స్ అన్ని లోషన్స్ అందరికీ సూటబుల్ ఉండవు. సో అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ మేము సజెస్ట్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు అవే యూస్ చేయాలి. అండ్ వాట్ ఎవర్ ద లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ అవి కూడా మేము సజెస్ట్ చేస్తాము. సో అవి అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిషన్ వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా రెడ్యూస్ అవుతుంది అనమాట, డెప్త్ అంటే ఫేడ్ అయిపోతూ ఉంటాయి మార్క్స్ కూడా, మన స్కిన్ టోన్ లోకి కలిసిపోతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం అప్వర్డ్ డైరెక్షన్ లో ఏదైతే చేస్తున్నామో ఆ వేవ్స్ అనేవి అలా బ్లడ్ సర్క్యులేషన్ ని టోనింగ్ చేస్తూ ఉంటాయి అనమాట, ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి స్కిన్ టైట్నింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇది మల్టీపర్పస్, అన్ని విధాలా మనకి యూజ్ ఉంటుంది. ట్యాన్ రిమూవ్ అవుతుంది, కలర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫైన్ లైన్స్ కూడా లిఫ్ట్ అయిపోతాయి, ఇంకా మార్క్స్ ఏమున్నాయో అవి కూడా రెడ్యూస్ అయిపోతాయి అనమాట. ఈ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక 20 మినిట్స్ చేస్తామండి. 20 మినిట్స్ అంటే అందులో ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట, ఒకటి టైట్నింగ్ కి అండ్ ఒకటి పెనెట్రేషన్ అంటారు. సో ఆ 2 మోడ్స్ లో మనం ఒక 20 మినిట్స్ రొటేట్ చేస్తాం అనమాట మిషన్. స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు మనము మిషన్ యూస్ చేసామండి, అల్ట్రాసోనిక్ మిషన్. సో బోత్ మోడ్స్ యూస్ చేసాము, లైక్ స్కిన్ కిను ప్లస్ ఐస్ కి రెండింటికి యూస్ చేసాము. సో దీనివల్ల మనకి మనం ఏమనుకున్నామో ఆ ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. సో దీని తర్వాత మనం క్లీన్ చేసేస్తాం అనమాట. క్లీన్ చేసిన తర్వాత సన్ స్క్రీన్స్ అవి మనం సజెస్ట్ చేస్తాము అప్లై చేయడానికి. సో వాళ్ళు నెక్స్ట్ డే వరకు యూస్ చేయకూడదు అనమాట, సోప్స్ కానీ ఫేస్ వాష్లు కానీ, ఓన్లీ ప్లెయిన్ వాటర్ తో కావాలంటే వాష్ చేసుకోవచ్చు, నాట్ ఈవెన్ విత్ సోప్ అండ్ నాట్ ఈవెన్ విత్ ద ఫేస్ వాష్ అనమాట. అండ్ సన్ స్క్రీన్ ఒకటి మస్ట్ గా అప్లై చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వేరే అదర్ ప్రొడక్ట్స్ లైక్ ఇంకా ఏమైనా యూస్ చేస్తుంటే ఇంతకు ముందు ప్యాక్స్ కానీ స్క్రబ్స్ కానీ ఇంకా వేరే అదర్ క్రీమ్స్ కానీ, సో అవన్నీ స్టాప్ చేయాలని చెప్తాం అనమాట క్లయింట్స్ కి. ఓన్లీ ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్స్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇదంతా మనం క్లీన్ చేద్దాము ఇప్పుడు. అండ్ వీళ్ళు విత్ ద ట్రీట్మెంట్ డ్యూరేషన్ టైంలో ఇంకా మంచిగా ఏదైనా ఫ్రూట్స్ తీసుకున్నా, మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇంకా తొందరగా రిజల్ట్ కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేము ప్రతి క్లయింట్ కి సజెస్ట్ చేస్తాము, లైక్ మంచిగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోండి, ఫుడ్ మంచి డైట్ ఫుడ్ తీసుకోండి, మంచి ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేయండి, జ్యూసెస్ ఎక్కువ యాడ్ చేయండి అని చెప్తాము. సుజిత గారు మీరు ఇందాక చెప్పినట్టు చంద్రలో చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ సిట్టింగ్ ఎన్ని చేంజెస్ వచ్చాయంటే సిట్టింగ్ బై సిట్టింగ్ ఇంకా చేంజెస్ రావచ్చు కదా? చాలా వస్తుంది. అందుకే మేము చెప్తాము 10 సిట్టింగ్స్ మస్ట్ తీసుకుంటే వాట్ ఎవర్ ద ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి వాళ్ళు అనుకున్న టెక్స్చర్ వాళ్ళు పొందుతారు అనమాట. ఓకే సుజిత గారు, సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఒక మంచి ట్రీట్మెంట్ ని పరిచయం చేశారు, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, ఇదండి ఇవాల్టి మన సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మా అక్క కూతురు పంపిన సైకిల్ ఫోటోని చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయిన నేను
అతి కష్టం మీద ఆ జ్ఞాపకాల నీడల నుంచి బయటకొచ్చాను. సైకిల్కి మా అక్క కూతురికి ఆశీస్సులు పంపాను. ఓ ఆదివారం పూట మా ఇంటిల్లి పాది సమావేశం అయిన రోజు మా అక్క కూతుర్ని రోజు స్వయంగా నువ్వే కారు నడుపుకుంటూ ఆఫీస్కి వెళ్తావు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది, ఈ సైకిల్ ఎందుకమ్మా నీకు అని ప్రశ్నించాను. ఆ అమ్మాయి సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఉపయోగాలేమిటో నాకు బోధపరచడం మొదలుపెట్టింది. తను చెప్పిన విషయాలేంటో ఈ కార్యక్రమం తర్వాత తెలుసుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సంతోషి గారు. మరి సంతోషి గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సంతోషి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. ఓకే, మరి ఈ రోజు మా సఖుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఆలూ ఫ్రూట్ బాల్స్. ఆలూ ఫ్రూట్ బాల్స్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఆలూ, కోకోనట్ పౌడర్, షుగర్ పౌడర్, కాజు, కిష్మిష్, నెయ్యి, ఇలాచీ పౌడర్. సంతోషి గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఆలూ బాయిల్ చేసిన ఆలూని మ్యాష్ చేసి కాజు, కిష్మిష్ గోలించుకోవాలి నెయ్యిలో. ఓకే, ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేద్దామా? ఓకే, ఇది సరిపోతుందండి? సరే. 2 స్పూన్ నెయ్యి వేసి నెక్స్ట్ ఏం చేయాలండి? నెయ్యి హీట్ అయిన తర్వాత కాజు వేసుకొని గోలించుకోవాలి. ఓకే, దాని తర్వాత కిష్మిష్, దాని తర్వాత ఆలూ మ్యాష్ చేసిన ఆలూ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అయితే నెయ్యి వేడయ్యేలోపు మీరు అవి మ్యాష్ చేస్తారా? మ్యాష్ చేస్తాను. అంటే మీరు ముందుగానే ఉడికించి తీసుకొచ్చారు బంగాళదుంపలు. సంతోష్ గారు, ఇది నెయ్యి మనకి హీట్ అయిందండి, నెక్స్ట్ ఏం చేయాలి? కొన్ని కాజు వేసి ఓకే, జీడిపప్పు వేసి నెయ్యిలో మంచి బ్రౌన్ అయ్యేదాకా గొలిచుకోవాలండి. ఓకే, అంటే మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంచాలి. తీసేయచ్చు అండి. తీసేయచ్చు. సరే, తీసి ప్లేట్లో వేసుకోండి. కిష్మిష్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్ వేసుకోవాలండి. తీసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయమంటారా? వద్దండి, ఆలూ ఫ్రై చేయండి. ఓకే, తీసేయచ్చా? తీయండి. సంతోష్ గారు, మనం కాజు వేయించుకున్నాం, అట్లాగే కిస్మిస్ కూడా వేయించుకున్నాం, నెక్స్ట్ ఏం వేయించాలి? ఆ నెయ్యిలోనే బంగాళదుంప వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే, 2 మినిట్స్ ఆలూని ఫ్రై చేసుకోవాలండి. ఓకే, అంటే నేతిలో ఆలూని 2 నిమిషాలు వేయించుకోవాలి. సంతోష్ గారు, ఇది మనకి 2 మినిట్స్ అయిపోయింది కదా, వేగినట్టేనా? వేగినట్టే. ఓకే, స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకోవాలండి. ఓకే, మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందామా? కొంచెం 15 మినిట్స్ వరకు చల్లారిని. ఓకే, అది 15 మినిట్స్ వెయిట్ చేయాలి చల్లారడానికి. ఓకే సంతోషి గారు, అది చల్లారే వరకు ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సంతోషి గారు, అది చల్లారిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? దాంట్లో షుగర్ పొడి కలుపుకోవాలి. ఓకే, అంటే మనం షుగర్ ని కొంచెం పౌడర్ లా చేసుకోవాలి. లాగా మిక్సర్లో పౌడర్ లాగా చేసి ఓకే, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ వేయమంటారా? 1/2 స్పూన్. సంతోషి గారు, మనం చల్లారిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకొని ఏదైతే మనం బంగాళదుంప వేయించుకున్నామో దాంట్లో కొంచెం మిక్స్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసాం, అట్లాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలిపాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కోకోనట్ పౌడర్ తీసుకోవాలి. ఓకే సంతోషి గారు, ఇప్పుడు అది చల్లారిపోయింది కదా, మనకి దగ్గరగా వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ మధ్యలో పెట్టేసి డ్రై ఫ్రూట్స్, ఒక కాజు, ఒక కిష్మిష్ తీసుకొని చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే,
ఓకే, మధ్యలో డ్రై ఫ్రూట్స్ పెట్టి క్లోజ్ చేసుకొని బాల్స్ లా చేసుకోవాలి. దాని తర్వాత కోకోనట్ పౌడర్ తోని మొత్తం కవర్ అప్ చేసుకోవాలండి. ఓకే, చేసిన బాల్స్ కి కొబ్బరి పొడిలో కవర్ అప్ చేసేయాలి. ఓకే, ఇట్లనే మిగిలిన మనకు కావాల్సినంత చేసుకొని రెడీ చేసుకోవాలండి. సంతోషి గారు అన్ని రెడీ అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని ఓకే, సర్వ్ చేసేయాలి. తయారు చేసిన లడ్డు మీద ఒక్కొక్క కాజు ఒక్కొక్క కిస్మిస్ వేసి గార్నిషింగ్ చేసుకోవచ్చండి. ఓకే, ఆలు ఫ్రూట్ బాల్స్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే సంతోషి గారు, తప్పకుండా. ఓకే అండి, సంతోషి గారు తయారు చేసిన ఆలు ఫ్రూట్ బాల్స్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలు ఫ్రూట్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, షుగర్ పౌడర్, కొబ్బరి పొడి, ఇలాచీ పౌడర్, కాజు, కిస్మిస్, నెయ్యి. ఆలు ఫ్రూట్ బాల్స్ తయారీ విధానం: ముందుగా ఉడికించిన ఆలుని ఒక బౌల్ లోకి తీసుకొని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి వేసి కాజు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ముద్దను కూడా వేసి 2 నిమిషాలు వేయించి చల్లారిన తర్వాత నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ని ఈ మిశ్రమం మధ్యలో పెట్టి బాల్స్ గా చేసి కొబ్బరి పొడిలో రొటేట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కాజు, కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, ఆలు ఫ్రూట్ బాల్స్ రెడీ. ఓకే అండి, ఆలు ఫ్రూట్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి. ఓకే సంతోషి గారు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఆలు లోపల తింటుంటే మళ్ళీ పైన ఫ్రూట్స్ కాకుండా లోపల కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. లోపల కూడా డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల మంచి టేస్టీగా ఉన్నాయి. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ గద్వాల్ వివర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్ వారి తరపు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. చూసారు కదా సకులు, సంతోషి గారు తయారు చేసి చూపించిన ఆలు ఫ్రూట్ బాల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటకాన్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన నగరాల్లో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల కాలుష్యం గాలిలో పేరుకుపోయి పర్యావరణ సమస్యలు అనేకం తలెత్తుతూ ఉన్నాయి. పెట్రోల్ వాడకం ధరలు పెరిగిపోయాయి. అనేక మంది బడి పిల్లలు, ఉద్యోగులు, వీధుల్లో తిరిగేవారు శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. చీటికి మాటికి కాస్త దూరానికి కూడా వాహనాల్ని వాడడం వల్ల నడవడం, వ్యాయామం పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. వీటన్నింటికీ విరుగుడు సైకిల్ వాడకాన్ని పెంచడం అంది మా అక్కయ్య కూతురు. మరి ఇంతకీ నువ్వెందుకు సైకిల్ కొనుక్కున్నావు అని మళ్లీ ప్రశ్నించాను తనని. రోజు జిమ్కి వెళ్లి వ్యాయామం చేసేందుకు కుదరడం లేదట. ఆఫీస్కి ఇంటికి మధ్య దూరం 3 కిలోమీటర్లు ఉంటుందట. అలా రాను పోను 6 కిలోమీటర్లు సైకిల్ తొక్కితే అంతకు మించిన వ్యాయామం ఏముంటుందని ఆలోచించిందట. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో చాలా మంది ఉద్యోగులు సైకిళ్లు కొనుక్కునేందుకు సిద్ధపడిపోయారట. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు పినికిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు. స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి సంబంధించి మేడం ఏ విషయాన్ని తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో మరి మన సకులందరికీ కూడా ఈరోజు స్మార్ట్ లివింగ్లో ఏ విషయాన్ని గురించి తెలియజేయాలనుకుంటున్నారు? ఓకే, మన స్మార్ట్ లివింగ్లో మనం స్మార్ట్ కిడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే హోటల్కి కానీ పార్టీస్కి కానీ వెళ్ళినప్పుడు
అక్కడ కనిపించే రకరకాలైన పింగాణి వస్తువుల్ని మేము జనరల్గా మనం క్రాకరీ అంటాము. ఆ క్రాకరీని పిల్లలు ఎలా ఐడెంటిఫై చేయాలి, దేనికి ఏది ఉపయోగపడుతుంది, ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. మేడం, యాక్చువల్గా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ప్లేట్స్ చూస్ చేసుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. మరి అలాంటప్పుడు పిల్లలు ఏ విధంగా గుర్తుపడతారు? పిల్లల్ని మనము ఒక డైనింగ్ సెటప్కి, అంటే అది పార్టీ కావచ్చు లేదా హోటల్ కావచ్చు, మనం తీసుకెళ్ళినప్పుడు ప్లేట్లు ఎలాంటివి వాళ్ళు చూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచిస్తే, ఒకవేళ సిట్ డౌన్ డైనింగ్ అయితే, అంటే ఇలా మన ఇద్దరిలాగా కూర్చుని నింపాదిగా భోజనం చేసేటటువంటి పరిస్థితి అయితే వాళ్ళు పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు నీ ముందుగా పెట్టినట్టుగానే ముందర ఒక ప్లేటు పక్కన ఒక ప్లేటు ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితిలో పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వడం, టెన్షన్ అవ్వడం అనేది ఏమీ ఉండదు. కానీ ఒక బూఫే సెటప్కి వెళ్ళి వాళ్ళే స్వంతగా ప్లేట్ పికప్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మాత్రం తప్పనిసరిగా పేరెంట్ పక్కన ఉండి ఎప్పుడు ఏ ప్లేట్ తీసుకోవాలి అనేది చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ కోర్స్ ప్లేట్ అంటే ప్రధానంగా మనం తినే భోజనం పెట్టుకునేటటువంటి ప్లేట్ జనరల్గా పెద్దగా ఉంటుంది. అది నీ ముందు పెట్టిన సైజు, దీన్ని ఫుల్ ప్లేట్ అంటాము. డిన్నర్ ప్లేట్ అని కూడా కొంతమంది అంటారు. సో ఈ ప్లేట్ మెయిన్ కోర్స్ ఆఫ్ ద మీల్ మనం తినడానికి స్టార్ట్ అయినప్పుడు యూజ్ చేసుకునేటటువంటి. అదే టేబుల్ మీద కూర్చుని మనం తినేటప్పుడు ఎడం చేతి వైపు ఉన్న ప్లేట్ని B&B ప్లేట్ అంటాము, బ్రెడ్ అండ్ బటర్ ప్లేట్ అని. జనరల్గా మన ఇండియన్ ఫుడ్కి అయితే ఈ మన నాన్, రోటీ, కుల్చా ఇలాంటివి మనం ఏమి ఆర్డర్ చేసినా అందులో సర్వ్ చేస్తూ ఉంటారు. సో సిట్ డౌన్ డైనింగ్ సిస్టంలో ఏంటంటే మనకి ఏ కన్ఫ్యూషన్ ఉండదు, మరి ముఖ్యంగా పిల్లలకి ఏ కన్ఫ్యూషన్ ఉండదు. అదే వెళ్ళి ఫుడ్ పికప్ చేసుకోవాలంటే మాత్రం ఇన్ని ప్లేట్లు అవసరం లేదు. మెయిన్ ప్లేట్లోకి ఏమేమి పెట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా రోటీ, కర్రీ అన్నీ సేమ్ ప్లేట్లో తీసుకుంటాం. కానీ అదే టేబుల్ మీద కూర్చొని తినేటప్పుడు మాత్రం రెండింటిని సపరేట్గా పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రెండు ప్లేట్లకి మధ్యలో ఇంకో ప్లేట్ ఇలాంటిది ఉంటుంది, దీన్ని హాఫ్ ప్లేట్ అంటాం అన్నమాట. హాఫ్ ప్లేట్స్ జనరల్గా ఏంటంటే టేబుల్ మీద డైరెక్ట్గా ప్లేస్ చేసి ఉండవు అన్నమాట. ఈ ప్లేట్ జనరల్గా ఏంటంటే డెజర్ట్ పక్కన ఉంటుంది, స్వీట్ ఐటమ్స్ పక్కన ఉంటుంది. ఇప్పుడు బూఫే సెటప్లో మనం ఆర్డర్ చేసుకుంటే ఒకటో రెండో స్వీట్స్ జనరల్గా ఆర్డర్ చేసుకుంటాం. కానీ అదే ఒక బూఫే సెటప్లో చాలా స్వీట్స్ పెట్టి ఉంటాయి. అక్కడ దేర్ కుడ్ బి ఏ పీస్ ఆఫ్ కేక్ ఉండొచ్చు, కొంచెం పుడింగ్ ఉండొచ్చు, లేకపోతే సూఫ్లే ఉండొచ్చు, ఫ్రూట్ సాలడ్ ఉండొచ్చు, ఐస్ క్రీమ్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. సో అవన్నీ కూడా చిన్న చిన్న పాత్రల్లో వాళ్ళు సెట్ చేసి ఉండొచ్చు. అలాంటివన్నీ పికప్ చేసుకోవచ్చు అనమాట దీనికి. సో ఇది జనరల్ మెయిన్ ప్లేట్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది, దీనికంటే చిన్నగా క్వార్టర్ ప్లేట్ ఉంటుంది. సో ఈ 3 ప్లేట్ల గురించి మాత్రము పిల్లలు వివరంగా తెలుసుకుంటే చాలు. ఇది బూఫే సెటప్లో వెళ్ళి వాళ్ళు పిక్ చేసుకునేటప్పుడు పేరెంట్స్ పక్క నుండి కొంచెం గైడెన్స్ ఇచ్చి ఇందులో తీసుకోవాలా అంటే ఈజీలీ దే కెన్ అండర్స్టాండ్. సైజ్లో కూడా డిఫరెన్స్ బాగానే కనిపిస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే ఇంకా పింగాణి పాత్రలు పిల్లలు తెలుసుకోవాల్సినవి అంటే సూప్ బౌల్, అండర్లైనర్ అండ్ సూప్ స్పూన్. ఆ 3 మనకి చాలా ఇంపార్టెంట్. అవి కూడా మనం జనరల్గా బూఫే సెటప్లో వెళ్ళి పిక్ చేసుకోము, సిట్ డౌన్లో వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు. సో అది ఒకసారి పికప్ చేసుకో మొత్తం. సో ఈ సూప్లో మనకి సూప్ సర్వ్ చేయడానికి 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి అండర్లైనర్ అంటాం, సాసర్ మాదిరిగా ఉంటుంది. ఇది సూప్ బౌల్, ఇది సూప్ స్పూన్. ఒక్కోసారి మ్యాచింగ్గా స్పూన్ కూడా మనకి పింగాణిది వస్తూ ఉండొచ్చు. అలా కాకుండా ఇంకొకసారి స్టీల్ సూప్ స్పూన్ కూడా ఇస్తుండొచ్చు. ఇది లేనప్పుడు ఇది ఇస్తుండొచ్చు, ఇది లేనప్పుడు ఇది ఇస్తూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా సూప్తో పాటు దాని పర్టికులర్ స్పూన్ మాత్రము టేబుల్ మీదన్నా ఉంటుంది, లేదా దీంతో పాటు అన్నా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. ఇందాక మనం టీ స్పూన్, కాఫీ స్పూన్ గురించి మాట్లాడుకున్నాము. టీ స్పూన్ కొంచెం పెద్దగా ఉండాలి, కాఫీ స్పూన్ చిన్నగా ఉండాలని స్పూన్స్ ఎపిసోడ్లో మనం చూసుకున్నాం. ఆ డిఫరెన్స్ చూపించడానికి కప్స్ అండ్ సాసెస్ కూడా తెప్పించాను అనమాట. ఇది టీ అండ్ కాఫీ. దీని గురించి పిల్లలకి అవగాహన పెద్దగా అవసరం లేదు. అయితే 14-15 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా మనం జనరల్గా పిల్లలు అంటూ ఉంటాం. వాళ్ళలో కొంతమందికి టీ తాగే అలవాటు ఉండొచ్చు. వాళ్ళు దే కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ అన్నమాట. టీ కప్ అండ్ సాసర్ కొంచెం పెద్దగాను, కాఫీ కప్ అండ్ సాసర్ కొంచెం చిన్నగాను ఉంటుంది. సో మ్యాచింగ్ సైజులో స్పూన్స్ కూడా ఉంటాయి, దాని ప్రకారంగా వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళడం జరిగి ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా అది బ్రిటిష్ లేకపోతే యూరోపియనో అట్లాంటి టైప్ ఆఫ్ మెనూ వేర్ ఎగ్స్ ఆర్ సర్వ్డ్ ఇన్ ది బ్రేక్ఫాస్ట్ మనం వెళ్తే కనుక ఇలాంటి కప్పు అక్కడ మనకి టేబుల్ మీద యూస్ చేస్తారు. దీనిపైన బాయిల్డ్ ఎగ్ పెట్టడం జరుగుతుంది అనమాట. దీనిలోంచి తీసుకొని తినడం, దీనిలోంచి మనం నైఫ్తో కట్ చేసుకుని దానిపైన ఏం కావాలంటే అట్లాగా లేదా బ్రెడ్ మీద కర్రీ చేసుకోవడం, ఇది ఎగ్ కప్ అంటాము.
చాలా రేర్ సందర్భాల్లో పిల్లలు దీన్ని ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా వెస్టర్న్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా రేర్గా ఉంటారు. సో దిస్ ఈస్ బేసిక్ క్రాకరీ చిల్డ్రన్ షుడ్ నో. ఓకే మేడం, మరి నాకు మెయిన్ కోర్స్ ప్లేట్ గురించి బాగా అర్థమైంది. అన్ని వెరైటీస్ పెట్టి తినాలి అనుకుంటున్నాం. సో శ్రీదేవి గారు, మరి ఈ ప్లేట్ గురించి చెప్పారు కదా, సో రోటీ ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకొని తినాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో వీటిని ఎట్లా యూజ్ చేయాలి? ఎగ్జాక్ట్గా ఈ క్రాకరీ కానీ కట్లరీ కానీ మన భారతీయ ఆహారాల కోసం డిజైన్ చేసినవి కాదమ్మా, ఇది దిస్ ఇస్ ఆల్ వెస్టర్న్. సో మనకేంటంటే ఎడం చేతిని చాలా తక్కువగా వాడుతూ ఉంటాం మనం. ఎడం చేతి పక్కన ఒక ప్లేట్ పెట్టి దాంట్లో రోటీ పెట్టి దాన్ని తుంచి దాన్ని తీసుకొచ్చి కుడివైపు నుంచి తినాలి అంటే మనము యాజ్ అడల్ట్సే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాము. పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇన్కన్వీనియంట్ గా ఉంది అనుకున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ దే ఈట్ ద వే దే వాంట్. రోటీ తీసి తన దగ్గరికి పెట్టుకుని అక్కడి నుంచే తుంచుకుని అక్కడి నుంచే తినడం వల్ల జరిగే పెద్ద నష్టం ఏమీ లేదు. అండ్ ఈ సైడ్ ప్లేట్ లాగా కూడా దాన్ని వాడచ్చు. అంటే ఇప్పుడు తినేటప్పుడు సపోజ్ చికెన్ అది తింటున్నారనుకో, దానిలో బోన్స్ కానీ వాళ్ళకి నచ్చని పీస్ ఏదైనా వస్తే తీసి పక్కన క్వార్టర్ ప్లేట్లో పెట్టుకొని ఆ ఉన్న ప్లేట్లో ప్లేస్ అడ్జస్ట్ చేసుకుని పీస్ఫుల్గా తినడానికి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు అనమాట. మెయిన్ పిల్లలు తినేటప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్లా తీసుకొని ఇట్లా తినటం అనేది అంటే కొంచెం 2 సార్లు బాడీ మూవ్మెంట్ అవుతుంది. లెఫ్ట్ ఇంక్లినేషన్ అయ్యేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ అంతా మెయిన్ కోర్స్ ప్లేట్లో వస్తుందమ్మా. మన బిర్యానీలు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఇవన్నీ కూడా మెయిన్ కోర్స్ ప్లేట్లో వస్తుంది. ఓన్లీ రోటీ ఒకటే మనకి ఈ సైడ్లో వస్తుంది. అది మరీ ఇన్కన్వీనియంట్ అని అనుకుంటే, మరీ చిన్నపిల్లలు అనుకుంటే దాన్ని మనం షిఫ్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకొని తినేయచ్చు. ఓకే శ్రీదేవి గారు, సో మనకే కాకుండా పిల్లలు మెయిన్ కోర్స్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటప్పుడు ప్లేట్స్ ఎట్లా యూస్ చేయాలి అనే విషయాన్ని స్మార్ట్ లివింగ్లో భాగంగా స్మార్ట్ కిడ్స్కి బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఆధునిక హంగులతో సైకిల్ షాపులు వెలిశాయి. 8,000 నుండి 2.5 లక్షల వరకు ఖరీదున్న వివిధ రకాల సైకిళ్లను మార్కెట్లలో అమ్ముతున్నారు. విదేశాలలో సైకిళ్లను, లోకల్ రైళ్లను తమ ప్రయాణానికి ఉపయోగించే వారి శాతమే అత్యధికంగా ఉందట. సైకిల్ తొక్కడం వల్ల తమ ఆరోగ్యం మెరుగుపడిందని, నగరంలో వాతావరణ కాలుష్యం లేకుండా పోయిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారట. ఆయా దేశాల్లో వాహనాల వాడకం ఉద్దేశపూర్వకంగానే అక్కడి ప్రజలు తగ్గించుకున్నాక వాహన తయారీదారీ కంపెనీలన్నీ మనలాంటి దేశాలలో పెద్ద ఎత్తున అమ్మకాలు మొదలుపెట్టాయి. రాయితీలు, బ్యాంకు రుణాలు ఇచ్చి మరీ వాహనాలని ప్రజలకి అంటగట్టడం, వాహనాల్ని హోదాకి చిహ్నంగా భావించడం ఎక్కువైపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న స్వప్న పైడి డిజైనర్ స్టూడియోకి వచ్చేసిందండి. అండ్ మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ స్వప్న గారు ఉన్నారు. సో స్వప్న గారు చేసే డిజైన్స్లో ఈరోజు మనకి ఎలాంటి డిజైన్స్ని ఆవిడ పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం స్వప్న గారు. నమస్తే ప్రశాంతి. స్వప్న గారు, ఈ రోజు మా సఖులకు ఎలాంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పటివరకు మీరు మనం హాఫ్ సారీస్ చూసాము, డ్రెస్సెస్ చూసాము, బ్లౌజెస్ చూసాము, వర్క్ బ్లౌజెస్ చూసాం కదా. ఇవాళ పట్టు శారీలో మనం ప్యాటర్న్ బ్లౌజెస్ చూద్దాం. నార్మల్ గా అందరు పట్టు శారీస్ కి వర్క్ బ్లౌజులు వేస్తారు, నేను డిఫరెంట్ గా ప్యాటర్న్ బ్లౌజెస్ వేసాను. సో అలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ చూపిస్తారు. అంటే నార్మల్ గా పట్టు శారీస్, సో శారీ అలాగే ఉంటుంది, శారీ అలాగే ఉంటుంది, మనం బ్లౌజ్ ని మనం ప్యాటర్న్ చేసుకోవాలి, హైలైట్ చేసుకుంటాం, అంటే మనం నచ్చిన స్టైల్లో చేసుకోవడం. ఓకే డన్. సో ఎలాగో పెళ్ళిళ్ళు అనేవి అకేషన్స్ ఏవైనా వస్తూనే ఉంటాయి. అకేషన్స్ అప్పుడు కంపల్సరీ ఇంట్లో వాళ్ళు శారీస్ కడుతుంటారు, పట్టు శారీ కట్టుకుని ఉంటాయి. అది ఇంకోటి సమ్మర్ లో ఎలా ఉంటుందంటే వర్క్ కొంచెం హెవీగా అనిపిస్తుంటది. కొన్ని సీజన్స్ లో మనం వర్క్ ప్రిఫర్ చేయలేము కాబట్టి ప్యాటర్న్ బ్లౌజెస్ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా గమనించవచ్చు, మనం కొన్నిసార్లు పట్టు శారీ బ్లౌజెస్ పాడైపోతుంటాయి చాలా త్వరగా. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ శారీని పక్కన పెట్టేస్తుంటాం. సో అలాంటి ప్యాటర్న్స్ లో మనం కుట్టించుకుంటే తర్వాత అయినా యూజ్ అవుతుంది అంటారు. సో ఇది చాలా యూస్ఫుల్, హెల్ప్ఫుల్ అందరికి. సో మరి ఫస్ట్ ఎలాంటి డిజైన్ చూపించబోతున్నారు మాకు పట్టు శారీస్? ఇది ఉప్పాడ అంటారు ప్రశాంతి. ఉప్పాడ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా మంది ఇష్టపడుతున్నారు. అవును, చాలా నీట్ గా డీసెంట్ గా కనపడుతుంది. నేను దీనికి ప్యాటర్న్ బ్లౌజ్ చేశాను. సింపుల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా మనకు బ్లౌజ్ వస్తుంది కానీ దాన్నే నేను ప్యాటర్న్ చేశాను. ఓకే, సో అలా వేసుకోకుండా దానికి సింపుల్ స్టైల్ చేశాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ప్యాటర్న్ బ్లౌజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.
దీంట్లో బ్లూ ఉంది కదా ప్రశాంతి, బ్లూ చాలా తక్కువ ఉందని చెప్పి నేను దీంట్లో హైలైట్ చేశాను. ఇంకోటి మామూలుగా ఉప్పాడలో థ్రెడ్ వర్క్ వస్తుంది, అదే థ్రెడ్ వర్క్ టిష్యూతోనే నేను కాలర్ చేశాను. దీనికి మ్యాచింగ్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్. ఇది కూడా దాని పక్కన బీడ్స్ ఇచ్చాను, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ యాంటిక్ కలుస్తోంది, దీంట్లో కూడా మనకి యాంటిక్ కనిపించాలి అని చెప్పి ఈ బీడ్స్ హైలైట్ చేశాను దీనికి. అండ్ దీని బ్యాక్ చూస్తే కంప్లీట్ పాన్ షేప్ అంటారు దీన్ని. పాన్ షేప్ కూడా సింపుల్ గా కాకుండా మళ్ళీ బ్యాక్ డిఫరెంట్ గా ఉండకూడదని చెప్పి ఇదే కంటిన్యూషన్ తో పాన్ ఇచ్చాను. ఇది హైలైట్ కాకుండా ఇది కూడా రెడ్ కలర్ కూడా దీంట్లో లైట్ గా మీరు గమనిస్తే దీంట్లో రెడ్ కలర్ ఉంటుంది బార్డర్ లో, అది ఇక్కడ చూపించాను పాన్ షేప్ లోనే. అండ్ చిన్న ప్యాచ్ డిఫరెంట్ గా ప్యాటర్న్ బ్లౌజ్. చాలా బాగుంది. యాక్చువల్లీ దీన్ని ఇలా చూడగానే అసలు అనిపించింది సూపర్. అంటే అసలు ఉప్పాడలో కూడా ఇలా ప్యాటర్న్ వేస్తారని తెలీదు, కానీ ట్రై చేసాము డిఫరెంట్ గా. చాలా బాగుంది. బేసిక్ గా ఏంటంటే ఈ స్టైల్ మనం వెస్టర్న్ డ్రెస్సెస్ కలర్ అందరూ అలాగే అనుకుంటారు వెస్టర్న్ కి వేయాలి అని, కానీ మనం ట్రెడిషనల్ గా కూడా వేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా చూస్తేనే, ఇంకా కడితే ఇంకా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. వెరీ నైస్. చాలా బాగుంది. మరి జనరల్ గా ఇలాంటి ఒక ప్యాచ్ వర్క్ బ్లౌజ్ మనం చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనికి? దీనికి మనకు 1500 అవుతుంది. ప్యాటర్న్ బ్లౌజెస్ బాగుంది, వెరీ నైస్. సో నెక్స్ట్ ఏ పట్టు శారీకి ఏం చేశారు మీరు? చూపిస్తాను. ఇది ఇంకో ప్యాటర్న్ ప్రశాంతి, ఇంకో శారీ. ఇది కూడా ఉప్పాడ శారీ అనమాట. ఉప్పాడనే కానీ మన పోచంపల్లి బార్డర్ వచ్చింది, ఇదంతా డిజైన్ మొత్తం పోచంపల్లి డిజైన్. ఇది కూడా నీకు మల్టీ కలర్ లో కనపడుతుంది, ఒక షేడ్ టు ఒక షేడ్. దీన్ని కూడా నేను ప్యాటర్న్ బ్లౌజ్ చేశాను. ఓహో, మన పళ్ళులో గ్రీన్ వచ్చింది కదా? యా, పళ్ళులో గ్రీన్ శారీ అంతా మల్టీ కలర్స్ వచ్చింది. ఓకే ఓకే. సో దీన్ని ప్యాటర్న్ బ్లౌజ్ చూద్దాం. వావ్, చాలా బాగుంది. సో పళ్ళులో వచ్చిందని ఎక్కువ హైలైట్ చేశారు కదా? యా, పళ్ళు వచ్చిందని. ఇంకోటి మల్టీ కలర్ లో ఉంది కదా, అందుకే ఇక్కడ లైన్స్ ఇచ్చాను సెపరేట్ గా. ఇది ఓన్లీ సపరేషన్ కోసం అని చెప్పి ఇక్కడ ఉన్న బార్డర్ ఇక్కడ యూస్ చేసాము, ఎందుకంటే శారీ కనిపించాలి అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ బ్లూ షేడ్ ఉంది కదా, ఈ బ్లూ షేడ్ ఇచ్చి దీని అన్ని లైన్స్ ఇచ్చాను, జెరీ లైన్స్ అండ్ థ్రెడ్ లైన్స్. ఎందుకంటే ఇదే అంత మల్టీ కలర్ గా ఉందో ఇది అంత మల్టీ కలర్ గా కనిపించాలి అని చెప్పి ఇలా ప్యాటర్న్ చేశారు. అండ్ పెటల్ స్లీవ్స్ అంటారు. యా, దీన్ని కూడా పెటల్ స్లీవ్స్ ఇచ్చాను. ఒక స్లీవ్ మనకు శారీ వస్తుంది, శారీ మిడిల్ లో, అండ్ ఇంకోటి బార్డర్ వస్తుంది, డబుల్ లేయర్. యా, దీంట్లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, దీంట్లో అన్ని కాంబినేషన్స్ వస్తాయి. బట్ ఎక్కడ ఎలా ప్యాచ్ చేయాలి అలా అది కొంచెం చేయాలి. అండ్ ఫ్రంట్ కి ఇలా వస్తుంది. ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్ అంటారు దీన్ని. దీన్ని కూడా కంటిన్యూషన్ చేసామన్నమాట. సో ఈ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో చాలా బాగుంది, డిజైన్ డిఫరెంట్ గా ఉంది. సో నెక్స్ట్ ఎలాంటి డిజైన్ చూపిస్తున్నారు? సేమ్ ఉప్పాడ. ఇది ఇంకో డిఫరెంట్ శారీ ఉప్పాడలోనే అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్ గా ఉంటుంది, కలర్స్ కాంబినేషన్స్ అన్ని మీకు గ్లిటరింగ్ గా కనపడుతుంది. రైట్. సో ఇందులో కూడా 3 కలర్స్ 3 or 4 కలర్స్ మల్టీ కలర్ లో కనపడుతుంటుంది శారీ. దీనికి కూడా ప్యాటర్న్ బ్లౌజ్ చేశారు. జనరల్ గా ఏంటంటే పట్టు సారీస్ అనగానే హెవీ అని ఎవరు కట్టుకోరు, అందరూ ఉప్పాడ ప్రిఫర్ చేస్తారు. సో ఉప్పాడ చాలా సింపుల్ గా లైట్ గా ఉంటుంది, బ్లౌజ్ ని ఎక్కువ డిజైనింగ్ చేసుకుంటున్నారు కదా? ఓకే. సో దీన్ని ప్యాటర్న్ బ్లౌజ్ చేయొచ్చు మనం. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు దానికి అన్నిటికీ డిఫరెంట్ గా ఉంటుంది ఇది. దీంట్లో ఓన్లీ షిమ్మర్ యూస్ చేశాను, ఎందుకంటే దీంట్లో గోల్డ్ ఉంది కాబట్టి దీంట్లో గోల్డ్ తో హైలైట్ చేశాను షిమ్మర్. ఇప్పుడు ఇది మనకి శారీలో వచ్చిందా? శారీలో వచ్చిన బ్లౌజ్. ఓకే, శారీలో వచ్చిన దానికి మీరు గోల్డ్ ఓన్లీ షిమ్మర్ ఇచ్చేసి దానికి, ఎందుకంటే శారీలో మ్యాంగో కనపడుతుంది మీకు. ఓహో, ఇక్కడ శారీలో మ్యాంగో ఉంది కాబట్టి నేను దీనికి కూడా మ్యాంగో హైలైట్ చేశాను, కానీ ఒక సైడ్ కి ఇచ్చాను అనమాట, డిఫరెంట్ గా డిజైన్. ఒక సైడ్ పళ్ళు ఎలాగో కవర్ అవుతుంది, ఇంకో సైడ్ ఓపెన్ ఉంటుంది, ఓపెన్ గా ఉంటుంది కాబట్టి క్రాస్ గా మ్యాంగో ఇచ్చాను అనమాట దీనికి. అండ్ షిమ్మర్ కి చిన్న లేస్ ఇచ్చాను, అది హైలైట్ చేయడానికి అని చెప్పి లేస్ ఇచ్చాను. అండ్ దీనికి స్లీవ్స్ చూస్తే డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ. 2 కలర్స్ ఉంటాయి స్లీవ్స్ కూడా, ఒకటేమో షిమ్మర్ అండ్ ఒకటి పట్టు మనకు శారీలో వచ్చిన క్లాత్ అనమాట, బ్లూ కలర్, డబుల్ కలర్స్ వస్తుంది. ఓకే. సో సింపుల్ గా ఉన్నా కానీ చాలా గ్రాండ్ రిచ్ లుక్ ఉంది, బాగుంది. ఇక్కడ మామిడి పింద వచ్చి సింబాలిక్, అంటే మన శారీలో ఉంది కాబట్టి సేమ్ అదే కొంచెం సింబాలిక్ గా మామిడి పింద ప్యాచ్ చేసి బాగుంది. వెరీ నైస్. సో ఇది కూడా తక్కువ ప్రైస్ లో అయిపోతుండొచ్చు కదా? తక్కువ ప్రైస్ లో అయిపోతుంది, 750-800 అయిపోతుంది. బట్ చాలా బాగుంది ఇది కూడా. సో ఇప్పుడు మీరు చూపించిన పట్టు శారీ ప్యాటర్న్స్ అన్ని, బ్లౌజెస్ ప్యాటర్న్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, యూనిక్ గా ఉన్నాయి. అంటే పట్టు శారీస్ కదా, కొన్ని పాడైపోతే పక్కన పెట్టేస్తూ ఉంటాం బ్లౌజెస్. అలాంటిది మనం బయట నుంచి సేమ్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ దాంట్లో ఉన్న కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా చేసుకోవచ్చు.
ఓకే ఓకే ఏది వేస్ట్ కాదు మెటీరియల్. ఓకే. అని యూసేజ్ని బట్టి మనం వాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న పాత శారీస్ ని కూడా కొంచెం కొత్తగా చేసుకోవచ్చు. బార్డర్స్ వేస్తున్నారు కదా, బార్డర్స్ అని హాఫ్ అండ్ హాఫ్ అని ఏదైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే. పాత ఈ బార్డర్స్ కూడా చాలా ట్రెండ్ గా నడుస్తుంది కాబట్టి అసలు ఏ శారీ కూడా వేస్టేజ్ కాదు. మనకు కొంచెం క్రియేటివిటీ ఉంటే ఇది ఉండాలి అంతే. సో అలా క్రియేటివిటీ ఉపయోగిస్తూ మీరు చేసిన డిజైన్స్ చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ డిజైన్స్ మాకు పరిచయం చేశారు, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కారణాలు ఏవైనా మళ్ళా సైకిళ్ల స్వర్ణయుగం ప్రారంభం కావడం అన్ని విధాలా మంచి పరిణామం. పెట్రోల్ కోసం దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతాయని అంటారు. మన సైకిళ్ల పుణ్యాన అలాంటి యుద్ధాలు ఆగిపోయి అందరూ స్నేహంగా ఉండగలిగితే ఎంతో బాగుంటుంది కదండి. మన నగరాల్లో కూడా సైకిళ్ల సవారీ కోసం ప్రత్యేక రోడ్లను వేస్తున్నారు ఈ మధ్యన. పర్యావరణం రక్షించబడుతుంది, మన ఆరోగ్యాలు బాగవుతాయి, డబ్బులు ఆదా అవుతాయి. వాహనాల కారణంగా ఉరుకుల పరుగుల జీవితాలుగా మారిపోయిన మన జీవితాల్లోనూ సైకిళ్ల వల్ల ఆ వేగం తగ్గి కాస్త